వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగినే అండి. వచ్చాను. చేపను పట్టాలంటే గేలం వెయ్యాలా, ఓట్లు రాలంటే హామీలు ఇయ్యాలా, ఫ్రీ 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 అని ఊరించి మస్కా కొట్టి వాటర్ను బొట్లో వేసేసుకోవాలా, గెలిచిన తర్వాత హాంఫర్ట్ అని మాయ చేసి మంత్రం వేసి అన్నీ ఇస్తామని చెప్పి చేతులు దులిపేసుకోవాలా. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. పాపం నాయకులను నమ్మి ప్రజలు ప్రతిసారి ఇలాగే మోసపోతూ ఉంటారు. ఏడు చేస్తాం, ప్రజాస్వామ్యం అంటే ఇదే మరి. ఓయో, ఎప్పట్లాగే ఈ వారం కూడా బోల్డ్ అని తమాషాలు తీసుకొచ్చాను. ఆ ఏడే చూసే ముందు మరి హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. సూపర్ 6 పథకాలు ఇచ్చేసాం, ఇంక అడగొద్దు అన్న చంద్రబాబు. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. ఈ ప్రభుత్వానికి తోలు మందం అన్న రాచమల్లు. మా నేలకే మందమా, నీ శర్మ మందమా? నీకు 15 ఊరించి 2000 కోతేసిన లోకేష్. 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. మమ్మల్ని రెచ్చగొట్టి కేసులు పెట్టాలని చంద్రబాబు పన్నాగం అన్న అంబటి. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం ఉందా? దమ్ముంటే అరెస్ట్ చేయి అని మంత్రికి సవాలు విసిరిన పేర్ని నాని. కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఎందుకు పనికిరాడన్న కేటీఆర్. రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. మాటికి నాలుగు చెక్ చేసుకుంటున్న తిరకాసు. తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు సావండి అన్నట్లు సూపర్ 6 ఇచ్చాను, ఇక నా నేటి అడగొద్దు అని కొండ బద్దలు కొట్టేశారు సీఎం చంద్రబాబు గారు. ఇక ముందు ఎవరన్నా సూపర్ 6 ఏది అని అడిగితే మామూలుగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారు. నమస్తే సార్. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. అవును చెప్పారు కదా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్ లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయ్యి బాబాయ్, నిజంగానే ఇచ్చేస్తున్నారా? ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ కి ఒక ముందడుగు. పాపులేషన్ మేనేజ్మెంటా? ఇదేంటి సార్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు లాగా ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ ఏంటండి కొత్తగా? నిన్నే జపాన్ లో చూసాం. ఏడు చూసారు జపాన్ లో? 9 మిలియన్ హౌసెస్ ఆర్ వేకెంట్. అవునా? ఏ టైప్ అన్నారు సార్ ఆ ఇళ్లలో ఉన్నవాళ్ళు? ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం అంటే ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారా? మరి ఎలా సార్ ఏడు చేద్దాం? అందుకే ఇప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ వైపు అడుగులేస్తున్నాం. మరి ఇప్పుడు ఏడు చేద్దాం అనుకుంటున్నారు? ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. మరి ఇప్పుడు అది తీసేశాం. మరి ఇప్పుడు కొత్తగా ఏడు రూల్ పెడతారు సార్? 2 పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది. అది సరేగానండి, సూపర్ 6 లో ఉన్న ఆ మిగతా హామీలు ఎప్పుడు ఇస్తారో కాదు చెప్తారా? అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను. అన్నదాత సుఖీభావ ఇచ్చేసారా? ఎక్కడా? మరి నిరుద్యోగ భృతి సంగతి ఏంటంటారు? నిరుద్యోగ భృతి కూడా అంటే ఈ 2 లింక్ చేసి ఏ విధంగా చేయాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుపోవాలనో అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఓహో, అది అయిపోయిందా? మరి ఆడబిడ్డనిది? ఆడబిడ్డ అనేది P4 కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అంటే 6 సూపర్ 6 అయిపోయినాయి. ఏంటి మళ్ళీ పాలు చెప్పండి. 6 సూపర్ 6 అయిపోయినాయి. సూపర్ 6 అయిపోయినాయా? ఇచ్చేసారా? ఎక్కడ ఇచ్చారు సార్? ఇవ్వలేదంటున్నారు ప్రజలు. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. మళ్ళీ బాగుంది. సూపర్ 6 హామీల గురించి అడిగిన వాళ్ళ 4 మందమా? ఇదేం పద్ధతి సార్? ఇంకా అయ్యో 4 కోసేస్తానని అనలేదు. అరుగో లోకేష్ గారు వచ్చారు. తల్లికి వందనం స్కీమ్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. నమస్తే సార్, చెప్పండి. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. అవును ఇచ్చారుగా. నీకు 15,000 అని చెప్పేసి హామీలు ఇచ్చి గత్తిని ఎక్కేసినారు. సంవత్సరం దాటిపోయినది, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎప్పటికైనా ఇస్తారా లేదా? దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. జియో ఇచ్చారా? అబ్బా సంతోషం అండి. అమౌంట్ ఎప్పుడు పడుతుంది సార్ అకౌంట్ లో? ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్ లో కూడా పడితే అంటే ఒక్కో పిల్లోడికి 15,000 చొప్పున తల్లుల అకౌంట్ లో వేస్తారన్నమాట, అంతే కదండి? 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది. 13,000? మరి మిగతా 2,000 అండి? 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద
స్కూల్స్లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అన్ని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు. లోకేష్ గారు మీరన్నమాటలే చూశారు కదా, అప్పట్లో 1000 రూపాయలు కట్ చేస్తే ఆ ప్రభుత్వం తిట్టారు, మరి ఇప్పుడు 2,000 రూపాయలు కట్ చేసేసారు. మరి దీనికి మీరేటంటారు? ఏడు సార్ మాట రావట్లేదు. అంతేలేండి, ఏదన్నా తన దాకా వస్తే గాని తత్వం బోధపడదంటారు. బాబు గారు కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు గారు. నమస్కారం సార్, విన్నారా బాబు గారు మాటలు? నిన్న చంద్రబాబు చెబుతున్నాడు 15,000 మంది వచ్చారు. అంతమందిని ఎందుకు ఎంట పెట్టుకుని వెళ్ళారని కోపడుతున్నారు సార్ ఆయన. పొదిలి జగన్మోహన్ రెడ్డి వెళ్తే 15,000 మందిని ఎమ్మడి పెట్టుకెళ్తాడా అంటాడేంటి? బాబు గారే 15,000 అన్నారంటే ఇంకా ఎక్కువ మంది వచ్చి ఉంటారు. వాస్తవానికి ఎంతమంది వచ్చి ఉంటారు సార్? సుమారు 34,000 మంది వచ్చారు వాస్తవానికి. మరి అక్కడ ఏడు సార్ గొడవ? 30,000-40,000 మంది వస్తే మీరు నల్ల బెలూన్లు పెట్టుకుని ఎదురెళ్తారండి? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందండి మీకు? మాటికి వాళ్ళకి ఈ నల్ల బెలూన్లు ఎక్కడ దొరుకుతాయి సార్? అడిగా పెట్టుకుని ఉంటారా? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం ఉందా? అదేంటి సార్, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడిగినట్టు అలా అడుగుతారేంటి సార్? మీరు లేడీస్ని పోజేసి ఈ బెలూన్లను చెప్పులు ఇచ్చి పంపిస్తారా? ఎందుకు పంపించారు వాళ్ళని? అంటే ఏంటి ముక్కు గోకుతున్నావుగా? అంటే తగాదా జరిగితే మా మీద కేసులు పెడతామని పెట్టాడు ఇప్పుడు. అమ్మా, అంటే ఇదంతా పెద్ద స్కెచ్ అన్నమాట. చంద్రబాబుని చూపించమని నల్ల బెలూన్ని. ఆయన ఎందుకు వస్తారు సార్? ఆయనకి ఏంటి పనులు లేవా ఏంటి? లేకపోతే లోకేష్ చూపించమనండి నల్ల బెలూన్లు. ఆయన గురు ఇంకా బిజీ సార్. అది సరిగానండి, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఉన్నారు కదా, ఆయన మీకు సవాల్ ఇచ్చారు గురువు గారు. మీలో ఎవరికన్నా తెలివి ఉంటే సత్యగ్రహమంటున్నారు. అంత తెలివి మాకులేదు. తెలుగు లేదా? పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉన్నంత తెలివి గాని ధనం గాని మా దగ్గర మా వల్ల కాదని చెప్పండి. అయితే డిబేట్కి వెళ్ళరా? మామూలుగా ఏమైనా డిబేట్ రమ్మంటే వస్తాం కానీ తెలివైన వాళ్ళు రమ్మంటే మాత్రం అంత వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. మరి ఎలా గురుగారు? మా దగ్గర అంత తెలివి లేదని చెప్పండి కొద్ది చంద్రశేఖర్ గారికి. తెలుగు పెంచుకోండి. ఆయన అప్పిస్తానంటే కొద్దిగా తెలివి తీసుకుంటాం. ఏంటంటే తెలుగు కూడా అప్పు తీసుకుంటారా? తీసుకోవాలి కదా. ఎలా తీసుకుంటారు సార్? తెలివి ఏదైనా అప్పిస్తానంటే చెప్పండి, అప్లికేషన్ పెట్టుకుంటాం. ఎప్పుడు తీసుకుంటారు? ఇప్పుడే ఇమీడియట్ గా పెట్టుకుంటాం. తెలివి లేదుగా మాకు, ఆయనకి బాగా తెలివి ఉంది. ఇంకా ఆపండి సార్, మీరు మీ సెటైర్లు కాస్త గ్యాప్ ఇవ్వండి. ఎవరన్నా సూపర్ 6 పథకాల గురించి అడిగారంటే వాళ్ళ నాలుక మందం అన్నారు కదా బాబు గారు. మా నాలుక మందం కాదు, ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నా దులుపుకొని పోతున్నా మీ చర్మమే మందం అని కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాసమల్లు గారు. నమస్తే గురుగారు, తల్లికి వందనం ఇచ్చారంట కదా? 1000 రూపాయలు కోత పెట్టి అమ్మఒడిని అర్ధవడిగా మార్చినావు నీవు. లోకేష్ బాబు గారు మాట్లాడిన మాటలు. అవును సార్, మరి ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు 15,000 నేను ఇస్తాను అని చెప్పి ఇప్పుడు 13,000 ఇచ్చినావు. మిగతా 2,000? 2,000 రూపాయలు మెయింటెనెన్స్ అంట. మరి అప్పుడు అర్ధవడి అని అన్నారు కదా లోకేష్ గారు. మేము నిజాయితీగా చెప్పి 1000 రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటే నువ్వు 15 ఇస్తాను మెయింటెనెన్స్ కు తీసుకోనని చెప్పి ఇప్పుడు 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కు నువ్వు తీసుకుంటే మరి ఈ పథకాన్ని ఏమనాలా? ఏమనాలా? మాది అర్ధవడి అయితే నీది పావలా వడి అవుతుంది. ఇప్పుడు పావలా ఓడో 5 పైసలు ఓడో మొత్తానికి ఇచ్చారు కదా. ఆగస్టు 15 ఉచిత బస్సు ఇంకా పెట్టలే, పెడతానంటే అయిపోయిందంట. అరే అయిపోయిందా? మరి ప్రజలకు తెలుసా సార్ ఈ విషయం? ఆగస్టు 15 బస్సు ఎక్కలేంగా ఒక అమ్మ కూడా పెట్టేట్టేనంట. మరి గ్యాస్ పథకం సార్? గ్యాస్ సిలిండర్లు 70 మందికి పడలే, 30 మందికి పడింది, పూర్తి చేసినట్టే. చాలా విచిత్రంగా ఉంది. 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, 20 లక్షలు ఉద్యోగాలని చెప్పినాడు. ఆడి సంగతి ఏంటి మరి? నిన్న ఏం చెప్తానో తెలిసిన? ఏంటి చెప్పారు సార్? స్కిల్ డెవలప్మెంట్ లో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైనా సరే ఏదైనా నైపుణ్యం తీసుకోవచ్చంట, ఆ తర్వాత వాళ్ళు బతకచ్చంట. అయిపోయా, ఉద్యోగాలు వచ్చినట్టే వాళ్ళకి. అంటే ఇది గంగార్పణమేనా? మరి ఆడబిడ్డనిది P4 అనుసంధానం చేసిన ఆడబిడ్డనిది క్లియర్. మరి ఇంకేటి 6 పథకాలు క్లోజ్ అయిపోనాయి. అదేది ఇదేది అని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నాలుగు మందం అంతే. పథకాలను పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాలుక మందం అంతేగా. మరి పథకాలు పూర్తి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పి ప్రజలు ఏం మాట్లాడారు నువ్వు పట్టించుకోకుండా పోతే నీ శర్మం మందం అనుకోవాలి మేము. ఇదేటిది? మా నాలుక మందమా నీ శర్మం మందమా? ఏది మందమో ఎవరు చెప్తారు సార్? ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇయ్యాలా. మా నాలుక మందము ఈ ప్రభుత్వం యొక్క శర్మం మందము. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అడిగితే వాళ్ళు ఏడు చెప్తారు సార్. వాళ్ళకేడు తెలుసు? దమ్ముంటారా అరెస్ట్ చెయ్యి, ఐఎమ్ వెయిటింగ్ ఇక్కడ అని
మంత్రి కొల్లి రవీంద్రకే సవాల్ ఇసిరారు మాజీ మంత్రి పేరు నాని గారు. నమస్తే సార్. వెనకటికి సామెత చెప్తారు ఎవడో, ఏం సామెత సార్ అది? నూతులకి పళ్ళాలు ఉంటాయి తెలుసు కదా. నూతులకు పల్లెలా అంటే? నీళ్లు బురద అవ్వకుండా, బురద నీళ్లు లోపలికి వెళ్లకుండా చుట్టూ అంచు కడతారు, దాన్ని పళ్ళెం అంటారు. ఓహో, అయితే ఇప్పుడు ఆ నూతి పల్లెం ఎందుకు వచ్చింది? వెనకట కూడా తండ్రి ఆయుడు ఊరందరిని కాల్చుకు తినేవాడు రోజు నూతి పళ్ళెం దగ్గర అశుద్ధానికి వెళ్తున్నాడు. అవ్వా, అదేం పోయి కాలం సార్ ఆయనకి. అయిపోయింది, కొడుకు వచ్చాడు. ఆ ఫోన్లేరా బాబు, ఈ బాధలు మనకు వెళ్ళి నూతి పళ్ళెం దగ్గర దరిద్రం చేసేది లేదులే అనుకుంటే కొడుకు వచ్చి సరాసరి నూతులోనే వెళ్తాం స్టార్ట్ చేశాడంట. అట్టా ఉంది ఈనాడు పేపర్ తంతు. ఎందుకు అలా అనిపించింది మీకు? వాళ్ళే ఎంఆర్ఓ ఇళ్ళు కలిసి పట్టాలు పంచిపెట్టారని రాస్తాడు 3 ఏళ్ల క్రితం, ఇవాళేమో దొంగ పట్టాలని చెప్పి రాస్తాడు. ఎలా పడితే అలా రాసుకుంటారు, ఆ మాత్రం హక్కు లేదో ఇటాలకి. అన్నమే కదా తినేది. అయినా మీరు ఇలా లా పాయింట్లు లేవనెత్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారంట. ఆల్రెడీ మిమ్మల్ని టార్గెట్ చేస్తారంట కదా. కొల్లు రవీంద్ర వెయిటింగ్, నాని వాయమ్మో, పేరు నాని వెయిటింగ్. ఓహో, మీరు కూడా ఎక్కడ తగ్గడం లేదుగా. అదిగో అక్కడ రోజా మేడం గారు ఉన్నారు, ఆవిడేం చెప్తారో చూద్దాం. నమస్తే మేడం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి సంబంధం? ఆయనకి ఇంకేరే పనులు ఏమీ లేవా? అదంతా హోమ్ మినిస్టర్ గారు చూసుకుంటారు. అనిత మేడం గారిని అడగండి. అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా, నా భుజాన గన్నుందా, నేనేం చేయగలను అని మాట్లాడిన గొప్ప వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఎందుకు అలా విమర్శిస్తారు మేడం మీరు? ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఎన్ని అనుకోని ఏంటండి లాభం? చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా? ఎన్నికల ముందో మాట, తర్వాత ఓ మాట, ఇప్పుడు పూటకో యాసం గంటకో మాట అని కూటమి పాలన మీద ఫైర్ అయ్యారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. గత ప్రభుత్వం 15,000 అని చెప్పి 14,000 ఇస్తే సైకోలు లేకపోతే ఇంకోటి అన్నారు కదా. అబ్బో, మామూలుగా కాదు, సాయి కుమార్ గారు లాగా బేస్ వాయిస్తో అన్నారండి. నేను ఇప్పుడు అడుగుతున్నా నారా లోకేష్ ని, అడగండి ఏటి అడుగుతారు? మీరు 1000 రూపాయలు తీసినందుకే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని సైకో అంటే 2000 తీసినందుకు మిమ్మల్ని ఏమనాలి? ఏమనాలో మరి మీరే చెప్పాలి సార్. సైకో కంటే ఇంకా పెద్ద పదం ఇంకా ఏదన్నా వాడాలా? మీ ఇష్టం సార్, మీరు ఏమన్నా వాడుకోండి, సాయిస్ మీదే. మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇగో ఇట్లాంటి పనులు. అది ఒక్కటే కాదు సార్, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు శాతలకు అస్సలు పోలికే లేదు. పవన్ కళ్యాణ్ గారి గాలి సోకినట్టుంది మీకు. మీరు కూడా గంటకు ఒక మాట పూటకొక రంగు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి? లోకేష్ గారికి. ఏంటి చేస్తున్నారు సార్ ఆయన? చెప్పింది చెయ్యరు, చేసింది చెప్పరు, చెప్పేది చెయ్యరు, ఏం చెప్తున్నారో అర్థం కాదు, మాట్లాడితే కేసులు పెడతారు. అదేమనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. అంటే చైనీస్ సబ్ టైటిల్స్తో కొరియన్ సినిమా చూసినట్లు ఉందంటారు, అంతేనా? మరి ఏతనుకుంటున్నారు కూటమి పరిపాలన అంటే? పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా, మధ్యలో ఆయన ఎందుకు లాగుతారు సార్? గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఎక్కడ దాక్కున్నారు? ఆయన ఎక్కడో బిజీగా ఉండుంటారు లేండి సార్, ఆయన గురించి డిస్టర్బ్ చేయకండి. ఏ వీరమల్లి షూటింగ్ లో ఉన్నారు, దయచేసి బయటికి రండి. అంటే ఏంటి సార్, ఇక్కడ పాలన గాలికి వదిలేసి ఆయన షూటింగ్లు చేసుకుంటున్నారంటారా? ఇప్పుడు ఆయన వచ్చి ఆయన నేటి చేయమంటారు చెప్పండి. దయచేసి ప్రజల తరపున అడగండి. ఇప్పుడు అడిగేది నిలదీసేది ఏటి లేదు. నేను నారా లోకేష్ అడుగుతున్నాను స్ట్రైట్ గా. ఇందాక అడిగారు కదా సార్, ఇంకేం అడుగుతారు సార్? సరే అడగండి. అసలు నీకు బుద్ధి ఉందా? అదేంటి సార్ అంత మాట అయినా సార్, మంత్రిని పట్టుకుని ఏడు సార్ మాటలు? కనీసం చదువుకున్నావా నువ్వు? ఏం మీకు అలా కనిపించట్లేదా? 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మీరు గవర్నర్ చేత అబద్ధం చెప్పించారు ఈ రాష్ట్ర అసెంబ్లీ. అయితే ఇప్పుడు ఏంటి? ఏ సెక్టర్ లో ఉద్యోగాలు ఇచ్చారని అడిగినప్పుడు, మా పార్టీ తరపు నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినప్పుడు ఏం చెప్పారు? దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఎంత దుర్మార్గకరమైన సమాధానమో చూడండి. ఏం సమాధానం చెప్పారు సార్? నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇస్తే కదా డేటా ఉండేది, లేదు కాబట్టి లేదని చెప్పారు. తప్పేటుంది ఇందులో? ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక గవర్నర్ చేత అబద్ధాలు ఆడిస్తావా? ఇంకా ప్రారంభమే కానీ ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు కదా, అలాగే ఉద్యోగాలు కూడా ఇచ్చామని అనుకోని ఉంటారు లోకేష్ గారు. సీఎం రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టే సమస్య లేదని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ గారు. నమస్తే సార్. కేసీఆర్ గారిని విచారణకు పిలిచారు,
మీకు కూడా నోటీసులు ఇచ్చారంట కదా, ఈ కేసులు మీరు ఎలా ఎదుర్కొంటారు సార్? నువ్వెన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టం, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం. ముందు ఈ కేసు నుండి బయటపడే మార్గం చూడండి సార్, తర్వాత బొంద పెడుతురు గాని. రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. మరి ఏం తెలుసు ఆయనకి? ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఏట ఆయన ఆలోచనలు, ఏట ఆయన ఎజెండాలు? ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. అది కాదు సార్, ఇప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణలు నిజమా అబద్ధమా? నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు. అవును గురువు గారు, కొందరు ఈ పాలసీ మీదే రాజకీయాలు నడుపుతున్నారు. కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు అన్ని కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. అది సరేగానండి, విచారణ మీరు ఎలా ఎదుర్కొంటారు? ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. మళ్ళీ మళ్ళీ పిలవకుండా మొత్తం అంతా పోసుకొచ్చినట్టు చెప్పేయండి సార్, ఓ పని అయిపోద్ది. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రెజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఈ మొత్తం పరిణామాలను మీరు ఎలా చూస్తారు? ఎట్లా చూసేదేముంది, ఇటు కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు. అదేంటి సార్, ముఖ్యమంత్రిని పట్టుకొని అలా అంటారు? విధ్వంసకరమైన ఆలోచనలు, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది. అందులో అర్థం కాకపోవడానికి అదిగో మళ్ళీ అదే మాట, కంట్రోల్ కంట్రోల్. 100 జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. సీఎం గారు మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్. అంటే ఎవరు? చంద్రబాబు గారే కదా. ఆ జేజమ్మని ఇక్కడ నుంచి తరిమేసినోడే కేసీఆర్. మధ్యలో చంద్రబాబు గారిని ఎందుకు లాగుతారు సార్? రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. మీరేదో చాలా ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఇంకిప్పుడు మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా తిరకాసం లైన్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఏం తిక్కపాలను ఎత్తినేసుకొస్తాడో పలకరించాలంటేనే భయంగా ఉంది. అయినా తప్పదు కదా మనకి. తిరకాసానియా, ఓ తిరకాసానియా, మళ్ళీ మొదలెట్టేసాడు. తిరకాసానియా, తిరకాసానియా. జోగన్న, గుడ్ న్యూస్ తెలుసా నీకా? ఏటా గుడ్ న్యూస్? ఏందన్నా నువ్వా టీవీలో చూడలేదా, పేపర్లో చదవలా? అసలు బయట ఏం జరుగుతుందో తెలుసా నీకా? ఏం జరుగుతుందనియా? నిజంగా నాకు తెలీదు. తెలియకపోతే తెలుసుకోనా? ఓ నీ డాన్స్ తగలయ్యా. తిరకాసానియా, ముందు డాన్స్ ఆపు. ఎందుకన్నా ఇంత మంచి మూడ్లో ఉంటే చెడగొడతావా? అసలు ఏం జరిగింది అన్నయ్య? ఆ కుప్పు గెంతులేంటి? కుప్పిగంతులా? నా ఈ కుప్పిగంతులా? నేను సంతోషంతో డాన్స్ చేస్తుంటే అవి నీ కుప్పిగంతుల్లా కనపడుతున్నాయా? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను అడిగా. ఓ తిరకాసానియా, నీకు దండం పెడతాను, విషయం ఏంటో చెప్తావా లేదా ముందు? సంవత్సరం నుంచి సూపర్ 6 హామీలు అయ్యి ఎక్కడా ఎప్పుడు అమలు చేస్తారు, ఇంకెప్పుడు అని పాపం కూటమి నేతలు వెంటపడ్డారు కదా. ఇప్పుడు చూసావా బాబు గారి మాస్టర్ షోక్? ఏం జరిగింది? ఒక్క దెబ్బతో అన్ని హామీలు అమలు చేసి పారేశారు. అవునా? అన్ని అంటే? అన్ని అంటే సూపర్ 6 పథకాలు అన్ని అయిపోయాయి. అన్నదాత సుఖీబాబు డబ్బులు ఇచ్చేసారా? ఇచ్చేసారు. ఎప్పుడు ఇచ్చారన్నయ్య? 20వ తేదీని ఇస్తారు. ఇంకా ఇవ్వలేదు కదా? ఇవ్వకపోయినా ఇచ్చినట్టే కదా. మరి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు కదా, అది కూడా అమలు చేస్తారా? చేస్తున్నారు కదా. అవునా? ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారనా? ఇంకా అమలు కాలేదు కదా? కాకుండా కూడా అయిపోయినట్టు. మరి నిరుద్యోగ వృత్తి? అదే, అది స్కిల్ డెవలప్మెంట్ కి లింక్ చేశారంటనా? అంటే ఇచ్చేసినట్టే కదా. మరి ఆడబిడ్డనిది అను అదేందో P4 అనేదో ఉందంట కదా, దానికి లింక్ పెట్టేశారు. అంటే అంటే అది కూడా ఇచ్చేసినట్టే. ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు కదా, ఆటి సంగతి ఏంటి? అది కూడా అమలు చేస్తున్నారు కదా. సంవత్సరానికి 3 సిలిండర్లని పోయిన సంవత్సరం ఒక్కటే కదా ఇచ్చింది. అవన్నీ లెక్కలు అడగకూడదనా? అమలు చేస్తున్నారు అంటే అమలు చేస్తున్నారు అంతే. బాగుందన్నయ్య, చాలా బాగుంది. మరి ఏమనుకున్నావు జోగన్న? ఒక్క ఏడాదిలోనే సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తున్నారంటే దట్ ఈస్ చంద్రబాబు, దట్ ఈస్ లోకేష్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఏం పితలాటకం అన్నయ్య? ఇవ్వకపోయినా ఇచ్చామని ఎలా చెప్తారు? అసలు సూపర్ 6 ఇచ్చేసామని ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతానా? అది చూడే ఒకసారి. 6 సూపర్ 6 అయిపోయినాయి, 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. చూసావు కదా, ఇప్పుడు నమ్ముతావు కదా. ఇంకా ఉన్నాయి కదా ఇవ్వాల్సినవి, అవి ఏమి ఇవ్వకుండానే మొత్తం ఇచ్చేసామని చెప్తే నువ్వు ఎలా నమ్మవుతారు కసానియా? ఇదిగో జోగన్నావు, నీ మంచి కోసమే చెప్తుండా. ఇక నుంచి నువ్వు అట్లా విషయాలు ఏం అడగొద్దు, నేను చెప్పను. అడగొద్దా? ఎందుకు అడగొద్దు? చెప్తున్నాను కదా, నువ్వేం మాట్లాడొద్దన్నా, గమ్మునుండు అంతే. అదేటన్నయ్య,
మాట్లాడితే ఏటవుతుంది? దుగ్గు జోగన్న రిస్క్ తీసుకుంటావా? ఏటన్నయ్య అలా భయపెడతావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేటి అర్థం కావట్లేదు. ఇంకొకసారి కానీ సూపర్ 6 పథకాల గురించి అడిగామంటే మాత్రం నీ 4 మందం అయిపోద్ది. ఏంటి 4 మందం అయిపోతుందా? ఓహర్ నాయన ఇదేటన్నయ్య శాపం పెడుతున్నావు? ఇది నా శాపం కాదన్నా, చంద్రబాబు సార్ వార్నింగ్. చూస్తావా? అది కూడా చూడు ఒకసారి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. ఆహా ఓహో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంతైనా బాబు గారు బాగా చేశారు. కసనియా ఓ కసనియా ఏం చేస్తున్నావు? ఏటి కెమెరా ముందా పిచ్చి పనులు? నిన్నటి నుంచి నాకు కూడా లైట్ గా భయం వేస్తుంది జోగన్న. భయమా నీకా? ఎందుకు? ఈ మధ్య సూపర్ 6 పథకాల గురించి రిపోర్టింగ్ కూడా చేశాను కదా. అవును, అయితే అన్నం తింటుంటా సాంబార్కి రసానికి తేడా తెలియట్లేదనా. పులిహోర పొంగలు అది కూడా తేడా కనిపిస్తుంది. పంపదీసి ఆ శాపం ఎఫెక్ట్తో నా నాలుకేమన్నా మందం అయిపోయిందేమోనని భయం వేస్తుందన్నా. ఓర్ని అనుమానం తగలయ్యా, ఇలా తయారయ్యేటనయ్యా. జోగన్న నాకు ఇంకొక డౌట్. మళ్ళీ డౌటా? ఏంటి? ఇప్పుడు ఈ శాపం ఇప్పటి నుంచి సూపర్ 6 గురించి అడిగిన వాళ్ళకే వర్తిస్తుందా, ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళకి కూడా వర్తిస్తుందా? కట్ ఆఫ్ డేట్ ఏమన్నా పెడతారా? నువ్వు ఇంకొక మాట మాట్లాడితే ఓ పట్టగారు తీసుకొచ్చి నీ 4 పీకెత్తాను. ఏ అనుకున్నా బేట నడు అక్కడి నుంచే. నేను ఏమన్నానా అంత కోప్పడతావా? ఇవి ఇవాల్టి ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.